సో హ్యూమిలిటీ. ప్రైడ్ అండ్ వ్యానిటీ అంటే గర్వం అండ్ వ్యానిటీ ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? మనం కన్ఫ్యూజన్లో ఉంటాం, ఆందోళన చెందుతాము. మైండ్ ఒకటి రేపు చెప్తుంది, సోల్ ఒకటి చెప్తుంది, హార్ట్ ఒకటి చెప్తుంది, బాడీ ఒకటి చెప్తుంది. సో ఈ రెండు తగ్గించుకుంటే కానీ మనకి హ్యూమిలిటీ రాదు. ఓకే, నౌ అందరికి అర్థమైంది కదా హ్యూమిలిటీ అంటే ఏంటో. సో మనము ఇప్పుడు ఒక 5 minutes హ్యూమిలిటీ మీద ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్క పెటల్ మీద మనం ధ్యానం చేయాలి. ధ్యానంతోనే మన పెటల్స్ విచ్చుకుంటాయి, ధ్యానంతోనే మన హృదయం విచ్చుకుంటుంది. సో హ్యూమిలిటీ మీద మనము ఒక 5 minutes ధ్యానం చేద్దాం. తక్కువైతున్నట్టు మన ప్లేస్ ఏంటో మనము కనుక్కుందాం. మన స్థితి ఏంటి? మనం ఏమి సాధించామో, మనం ఇంకా ఏమి సాధించాలి? మనము మన భావోద్వేగాలని అధిగమించామా లేదా? మన మైండ్ మీద మనకి కంట్రోల్ ఉందా లేదా? మన ఎమోషన్స్, ద్వేషం, పగ, అహంకారం, సెల్ఫిష్నెస్, ఇవన్నీ మనలో ఉన్నాయా లేదా? హ్యూమిలిటీ, అణకువ అనేది మనము మన హృదయంలోకి మెల్లిగా తీసుకుని వద్దాము. అణకువగా ఉన్న మనిషికి అహంకారం ఉండదు. అణకువగా ఉన్న మనిషికి ప్రేమ ఉంటుంది. అణకువగా ఉన్న మనిషి తను ఏ స్థాయిలో ఉన్నారో తెలుస్తుంది. మనము ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ప్రస్తుతం మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలిస్తే నెక్స్ట్ ఏం చేయాలో మనకి క్లారిటీ వస్తుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మెల్లిగా కళ్ళు తెరవండి. మనము కనీసం ఒక్కొక్క పెటల్కి ఒక్కొక్క వారం అన్న ధ్యానం చేయాలి. అప్పుడు కానీ ఒక్కొక్క పెటల్ మనకి విచ్చుకోదు. అలా క్లౌడ్స్లో అలా ఎగురుతూ ఉంటాం. ఓకే, అలాగే తిడితే డౌన్ అయిపోతాం. సో మనలో బ్యాలెన్స్ ఉన్నట్టా లేదా? మనలో హ్యూమిలిటీ ఉన్నట్టా లేదా? లేదు. సో మనం ఎప్పుడైతే పొగడ్తలకి ఉబ్బి తబ్బిబ్బైపోతామో అప్పుడు మనని మనం పట్టుకోవాలి. కాన్షియస్గా ఉండాలి, అవేర్గా ఉండాలి. మనము ఎగురుతున్నాము అనేది మనల్ని మనం ఫస్ట్ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత నాకంటే హయ్యర్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, జాగ్రత్త, ఇంకా అచీవ్ చేయాల్సింది చాలా ఉంది, జాగ్రత్త, ఎగరకు, కింద పడతావు. ఓకే, హ్యూమిలిటీ అనేది అది నేర్పిస్తుంది అనమాట. హ్యూమిలిటీ ఒకవేళ మన మనసులో ఉందనుకోండి, మనం ఎప్పుడైతే పొగడ్తలకి ఎగిరిపోతామో అప్పుడు ఆ హ్యూమిలిటీ ఏదైతే ఉందో మనసులో మనల్ని అది పట్టుకుంటుంది. పట్టుకొని కూర్చో అంటుంది, నిల్చో, భూమి మీద నిల్చో అంటుంది. అవునా కదా? అర్థమవుతుందా? ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే. సో ఎప్పుడు కూడా మనమే పొగడ్తలకి ఊపి తప్పిపోకూడదు, ఎగరకూడదు.
ఒక్కొక్కసారి మనము పోగొడుతుంటే కదా ఇంకా చాలు అనేసేయచ్చు, తప్పేం లేదు కదా, అవునా కదా. ఇప్పుడు ఈ హ్యూమిలిటీ అంటే మనం ఒక ల్యాడర్ గురించి మాట్లాడాం కదా. ఈ ల్యాడర్ ఏంటంటే మనం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క స్టేజ్లో ఉన్నాం. ఎప్పుడైతే మనము మన లెవెల్ తెలుస్తుందో మన ముందరున్న వాళ్ళ మీద అభిమానం పెరుగుతుంది, రెస్పెక్ట్ పెరుగుతుంది. వాళ్ళ దారిని ఎంచుకొని మనం వాళ్ళలాగా అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కిందకున్న వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వాళ్ళని కూడా పైకి తీసుకురావాలా అనే ఆలోచన ఒకటి వస్తుందన్నమాట. సో అది హ్యూమిలిటీ. హ్యూమిలిటీ ఉంటే ఏమవుతుంది, పైన వాళ్ళ తరపున రెస్పెక్ట్ ఉంటుంది, కింద ఉన్న వాళ్ళ తరపున రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కంపాషన్ ఉంటుంది, కైండ్నెస్ ఉంటుంది. అంటే కరుణతో చూస్తాము మన వాళ్ళని. నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా అంటారా? అయితే పైన ఉన్న వాళ్ళతో ఆయన పెద్ద గ్రేటా అంటామా? ఎప్పుడైతే మన లెవెల్ మనకు తెలుస్తుందో మనకంటే హయ్యర్ ఉన్న వాళ్ళ మీద రెస్పెక్ట్ వస్తుంది, ఒక అభిమానం వస్తుంది, ఒక నేర్చుకునే తత్వం అనేది ఒకటి వస్తుంది. అక్కడ ఈగో ఉండదు, జెలసీ ఉండదు. మనం హయ్యర్ ఉన్న వాళ్ళని కాస్త కుళ్ళుకుంటామా లేదా? ఒక్కొక్కసారి అప్పుడప్పుడైనా కుళ్ళుకుంటారా లేదా? సో అది మనకి హ్యూమిలిటీ అనేది తగ్గిస్తుంది, ఆఖరికి జీరో చేస్తుంది. ఓకే, సో అది మనకి రెస్పెక్ట్ అనేది, అభిమానం అనేది హయ్యర్ ఉన్న వాళ్ళ మీద పెరుగుతుంది. మనకంటే కొంచెం ఇంకా లోవర్ దాంట్లో వచ్చిన వాళ్ళకి మనకి ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, వాళ్ళని కూడా మనతో తీసుకురావాలా అని. అంతేకాని అందరిని తొక్కుకుంటూ వెళ్తామా? సో తొక్కుకుంటూ వెళ్ళేటప్పుడు సెల్ఫిష్నెస్ వస్తుంది, సెల్ఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. హ్యూమిలిటీ ఉన్నప్పుడు అందరినీ మనతో తీసుకుని వెళ్ళే తత్వం వస్తుంది, అందరినీ రెస్పాన్సిబిలిటీ తీసుకునే తత్వం వస్తుంది, పైన వాళ్ళకి రెస్పెక్ట్ వస్తుంది. దట్ ఈస్ హ్యూమిలిటీ. ఓకే.